హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఫాలో అయ్యే సబ్స్క్రైబర్స్కి అయితే సారీ చెప్పాలి. 15 డేస్ పైగా అయిపోయింది నేను బ్లాగ్ షేర్ చేసి అయితే కనుక. నెక్స్ట్ ఈ బ్లాగ్లో అయితే కనుక నేను ఫెస్టివల్కి తీసుకున్న శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఎలా ఉన్నాయో మీతో అయితే షేర్ చేసుకోబోతున్నానండి. సో చూపిస్తామాట, మీకు ఒక ఐడియా రావచ్చు. మేబీ మీరు ఎలా డిజైన్ చేసుకోవచ్చు. కొన్ని అవుట్ఫిట్స్ అయితే నేను కన్వర్ట్ చేయబోతున్నా లెహెంగా లాగా కూడాని. సో అదండి ఇంకా బ్లాగ్ అయితే. ఇది ఎంత చిన్ని బ్లాగ్ చేసి ఎడిట్ చేయాలని కుదించినా సరే నాకు ఇది ఒక 9 మినిట్స్ వ్లాగ్ అయితే వచ్చింది. సో స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా లేచిన వెంటనే మా బాల్కనీ వ్యూ కానీ విండో వ్యూ కానీ రూమ్లోంచి చూస్తే చాలా ప్రశాంతంగా రిలాక్స్డ్గా ఉంటుంది అన్నమాట. ఎప్పటికప్పుడు రిఫ్రెష్ అవుతుంది నాకు ఆ గ్రీనరీ చూడగానే. మార్నింగే మంచు ఏమంటారండి వర్డ్స్ సౌండ్ కానీ ఆ పొగ వాసన మట్టి వాసన చాలా చాలా నాకు ఇంకా చెప్పడం రావట్లేదు, కానీ చాలా బాగుంటుందండి. నిజంగా మాటల్లో చెప్పలేం ఈ ఎక్స్పీరియన్స్ అయితే కనుక. మెయిన్ ఈ వింటర్ సీజన్లో ఇంకా అందంగా ఉంటుంది మా విలేజ్ అయితే. సో అలా విలేజ్ని చూస్తూ కూర్చుంటే మన కోసం కిచెన్ అయితే వెయిట్ చేస్తుంది కదా. సో మార్నింగ్ ఇంకా క్యారేజ్ ప్రిపేర్ చేయాలి. సో డైలీ రొటీన్లో ఇదొక పార్ట్. సో అందరికీ కూడా చాలా బిజీ ఉంటాం కదా మార్నింగ్ 11 వరకు. ఇంక ఇక్కడ నాకైతే 9 లోపే బ్రేక్ఫాస్ట్ లంచ్ అంటే కిచెన్లో ఇంకా పనంతా కూడా కంప్లీట్ అయిపోవాలి. పచ్చళ్ళు దోశలు టిఫిన్లు అన్నీ కూడాని. ఇంక ఈరోజు అయితే ఆల్రెడీ వైట్ రైస్ అయితే పెట్టాను. నేను కుక్కర్లో స్టార్టింగ్లో చేసేదాన్ని, కానీ ఇప్పుడు రైస్ కుక్కర్ యూజ్ చేయట్లేదు, మంచిది కాదు అంటున్నారు హెల్త్కి అని చెప్పేసి. ఇలానే వండి వారుస్తున్నా. నెక్స్ట్ ఆ గంజి ఉంటుంది కదా వాటర్ రైస్ కూడా, అది వేస్ట్ చేయను. నేను సాల్ట్ అండ్ లెమన్ వేసుకుని తాగుతామాట. ఇంకా ఈరోజు కర్రీ అయితే అరటికాయ మామిడికాయ ఇగురు వండుతున్నా. ఇది ఎంతమందికి ఇష్టం, ఎప్పుడైనా ట్రై చేసారా? ఒకవేళ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి మీరు వండి టేస్ట్ అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది కర్రీ. సింపుల్ రెసిపీ. ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి వేసుకొని అరటికాయ అండ్ మామిడికాయ కారం సాల్ట్ అంతేనండి. రెగ్యులర్ మనం గ్రేవీ ఎలా వండుతాం ఇగురు అలా అన్నమాట. పులుపుల కారంగా చాలా బాగుంటుంది వేడివేడి రైస్లో అయితే కనుక ట్రై చేయండి. ఇంకా మొన్న ఊరు నుంచి వచ్చినప్పుడు చింతపండు తెచ్చుకున్నాను. ఇక్కడ మా విలేజ్లో చింతపండు తీసుకుంటే కొంచెం పాడైపోతుంది, లైట్గా పురుగు పట్టేస్తుంది. మీకు ఏదైనా టిప్ తెలిస్తే నాకు సజెస్ట్ చేయండి ఎంత జాగ్రత్తగా పెట్టినా. సో అందుకే కాకినాడ నుంచి తెచ్చుకున్నాను. ఇంకా మార్నింగే వాళ్ళిద్దరికి కాఫీ ఇచ్చేసి, అదే అత్తయ్య గారికి హస్బెండ్కి కాఫీ పెట్టాక నేను రాగి మల్టీ షేక్ అయితే ఇంకా పెట్టుకున్నాను. బట్ మీరే చూడండి, అది అలా చల్లారిపోతూ ఉంటుంది తప్పనండి. జస్ట్ ఒక్కొక్క సిప్ తాగుతూ లోపే నాకు 1 అవర్ పట్టేస్తుంది తాగడానికి. మధ్యలోని ఈ వంట ఇవన్నీ చూసుకుంటూ ఉంటా కాబట్టి. ఇంకా నెక్స్ట్ అక్కడ కిచెన్లోని కొంచెం అలా పెట్టేసుకుంటూనే ఇంక నేను బెడ్రూమ్ కానీ హాల్ కానీ అవన్నీ సెట్ చేస్తా. బెడ్షీట్స్ కానీ లేదా పిల్లో కవర్స్ అంటే ఒకే పని కిచెన్లోనే అలా ఉండిపోకుండా అవి స్టవ్ మీద పెట్టి ఇటుపక్క వస్తాను. ఈలోపు ఏమీ అయిపోదు, మాడిపోవు. సో ఫ్లేమ్ చిన్నది పెట్టుకొని వచ్చేస్తాను. నెక్స్ట్ ఇది తీసుకున్నాను. చాలామంది లింక్ అడిగారు ఈ సోఫా త్రో. దీని లింక్ ఆల్రెడీ కింద వీడియోలో కింద ఉంటుంది, చెక్ చేయండి. ఇంక ఇప్పుడు మార్నింగ్ కొంచెమైనా బాల్కనీలోకి వెళ్ళి నాకు 5 నిమిషాలు కూర్చోవాలనిపిస్తుంది. బట్ టైం అస్సలు సరిపోదండి, అంత పని అయిపోయికైతే వస్తున్నాం. కానీ మీరే చూడండి, అసలు 8:30 అయినా సరే ఆ మంచు అన్నది పోవట్లేదు, చలి అన్నది. డోర్ ఓపెన్ కూడా చేయట్లేదు మేము 9 o'clock వరకు. ఇన్నాళ్ళు అయితే మార్నింగ్ లేవగానే 6కే ఓపెన్ చేసేసేదాన్ని. మీ ఊర్లోని ఇలానే ఉంటుందా సిటీస్లో కూడా అన్నది కామెంట్ చేయండి. ఇంకా నాకైతే చల్లారిపోయింది రాగి మల్టీ షేక్ తాగి. నెక్స్ట్ ఇక్కడ దోశలు వేయడానికి అయితే వచ్చేసామాట. ఇంకా నేను అత్తయ్య గారికి ఆయనకి వేస్తాను. సో నేను తిన్న కదా దోశలు టిఫిన్ అంటే అది. ఇంకా గ్రేవీ కూడా అదే కర్రీ కూడా అయిపోయింది. క్యారేజ్ అయితే పెట్టేస్తానమాట. ఇది ఒక్కటే పెట్టినండి, దీంతో పాటు ఆమ్లెట్ వేస్తాను. నేను నాన్ వెజ్ తినను కాబట్టి ఆయనకి సపరేట్గా స్టవ్ మీద పెట్టి ఆమ్లెట్ కానీ చికెన్ ఫ్రై కానీ అలా ఏదో ఒకటి సైడ్ డిష్ నేను ఏదో ఒకటి ఆయనకి చేసి పెడతాను. మాకు ఇలా వేరే కర్రీ ఫ్రై అలా చేసుకుంటాం అన్నమాట. ఫస్ట్ అయితే ఆయన క్యారేజ్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాం. ఇంకా ఇవి కాకినాడ నుంచి వచ్చినప్పుడే స్నాక్స్ అది తెచ్చుకుంటారు అన్నమాట ఆయన. ఇక్కడ కొంచెం దొరకవు కదా అని చెప్పేసి ప్లమ్ కేక్స్ చాలా చాలా బాగున్నాయి. ఈ బ్లాగ్ ఎవరైనా కాకినాడలో ఉన్న వాళ్ళు చూస్తే కాకినాడలోని కేక్ హౌస్ ఉంటుంది, అక్కడ తీసుకున్నాం అన్నమాట. నిజంగా ఎంత బాగుందంటే టేస్ట్. నిజంగా ఇది కొత్తగా ఓపెన్ చేశారన్నమాట, బేకరీ అండ్ రెస్టారెంట్ అంట మరి. సో నాన్ వెజ్ ఓన్లీ వెజ్ మాత్రం ఉంటుంది అక్కడ. సో ఇంకా పనంతా అయిపోయింది. ఆయన క్యారేజ్ పెట్టి పంపించేసిన తర్వాత ఇది పక్కా డైలీ రొటీన్. ఎవరికైనా సరే బెడ్షీట్ సెట్ చేసుకోవాలి. మీరే చూడండి, నా బెడ్షీట్ అయితే అస్సలు కొంచెం కూడా ఇంచు కూడా కదలదు. జస్ట్ పిల్లోసి మేము కప్పుకున్న బ్లాంకెట్ అది తప్పించి బెడ్షీట్ అయితే ఎలా వేసింది అలానే ఉంటుంది అన్నమాట. సో నా తృప్తి కోసం నేను డైలీ సెట్ చేసుకుంటా.
ఇంకా డైలీ కూడా ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా దగ్గర కానీ బెడ్ సోఫా టీవీ యూనిట్ దగ్గర కానీ అక్కడ పైన డస్టింగ్ అనేది నేను డైలీ చేసేస్తాను అనమాట. సో ఇల్లు ఎలా తుడుస్తామో అది కూడా అలా క్లీన్ చేసేస్తాను. చాలా చిన్ని పని, 2 మినిట్స్ 5 మినిట్స్ పని మనం అలా నెగ్లెక్ట్ చేసేస్తే ఒకేసారి ఎక్కువైపోతుంది. చాలాసార్లు చెప్పాను, ట్రై చేయండి. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అవి వేసేసి నేను ఇంకా లేట్ అయితే చేయను. నేను మీకు చూపించాలనుకున్న ఇలా పండగ ఫెస్టివల్ అవుట్ఫిట్స్ అయితే అన్నీ చూపించేస్తాను. బట్ ఇవన్నీ కూడా ఇప్పుడు పండుగ ఉందని చెప్పి నేను కొన్నవే కాదండి, ఎప్పుడో అప్పుడప్పుడు కొనుక్కున్నవి అలా ఉన్నవి. సో ఇప్పుడు పర్టికులర్గా అంటే షాపింగ్ అయితే ఏం చేయలేదు అన్నమాట. ఒక్క డ్రెస్ తీసుకున్నాను, అది మీకు చూపిస్తాను. ఫస్ట్ ఫ్యాబ్రిక్ అయితే ఇదండి. ఇది నేను 5 మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను అనార్కలి డ్రెస్ కోసం. ఇది చాలా నిజంగా నాకు అది ఇమాజిన్ చేసుకుంటేనే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. సో నాకు అంత ఇష్టం అన్నమాట ఈ ఫ్యాబ్రిక్తోనే అనార్కలి డ్రెస్సెస్ అంటే. నేను డిజైన్ చేసేకి ఎలా ఉందో చూపిస్తాను. నెక్స్ట్ ఇది లెహెంగా. ఇది ఆనియన్ కలర్ అనాలా, సపోటా కలర్ అనాలా, లేకపోతే మెరూనా అన్నది నాకు తెలియట్లేదు. ఒక డబల్ షేడ్లా వచ్చింది, బట్ డిఫరెంట్ కలర్ నా దగ్గర లేదు మాట. దీనికి బార్డర్ ఇలా ఇచ్చారు. దీని మీద డిజైన్ ఉంది కదా మనకి, ప్రింట్ రెడ్ అండ్ నెక్స్ట్ గ్రీన్ ఎల్లో డిజైన్ ఇచ్చారు. నేను దీని మీద సెల్ఫ్ దుప్పట అంటే టాప్ టు బాటమ్ సెల్ఫ్ కలర్ ఒకటే తీసుకుందామా లేదా కాంట్రాస్ట్ తీసుకుందామా అని ఆలోచించాం. ఏది బాగుంటుందో మీరు నాకు కామెంట్ చేయండి. ఇంకా బ్లౌజ్ అయితే ఎగ్జాక్ట్ దీనికి మ్యాచ్ అయిన బ్లౌజ్ నాకు దొరికింది. అసలు ఎవరు కనబెట్టలేరు ఈ బ్లౌజ్ వేరేదని చెప్పి. సో లెహంగాలో బ్లౌజ్లానే ఉంది. ఇంకా నేనైతే కాంట్రాస్ట్ తీసుకున్నాను, బట్ ఇది మ్యాచ్ అయిందా లేదన్నది మీరు నాకు కామెంట్ చేయండి. ఏ కలర్ బాగుంటుంది అన్నది కూడా చెప్పండి, ట్రై చేస్తాను. ఇంకా వేసుకోలేదు కాబట్టి డిజైన్ చేశాక ఇది ఎలా ఉంటుందో చూపిస్తాను. ఈలోపు మీరు సజెషన్స్ ఏమున్నాయి తీసుకొని నేను చూసుకుంటామాట. నెక్స్ట్ ఈ బ్లాక్ శారీ, బ్లాక్ డ్రెస్ అయినా బ్లాక్ శారీ అయినా తీసుకోకుండా అయితే నేను ఉండను. బ్లాక్ లవర్స్ ఎంతమంది ఉన్నారు, మీకు బ్లాక్ అంటే ఇష్టం అన్నది కామెంట్ చేసి కూడా నాకు చెప్పండి, తెలుస్తుంది నాకు కూడాని. నెక్స్ట్ ఇది నేను ఒక అనార్కలి డ్రెస్ డిజైన్ చేయాలా, ఫ్రాక్ లేదంటే శారీగానే కుట్టుకోవాలా అని చాలా మైండ్లో పెట్టుకుని ఎప్పుడో తీసుకున్నాను. దానికి బ్లౌజ్ అలా కాంట్రాస్ట్ ఎల్లో ఇచ్చారు. అది మీరు శారీగా బాగుంటుందా డ్రెస్గా బాగుంటుంది అన్నది కూడా చెప్పండి నాకు. ఇంకా బ్లూ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ ససీది. ఇంకా ఈ శారీ వచ్చి అమ్మది. ఈ 2 శారీస్ అంటే ఇప్పుడు ముందు చూపించిన బ్లూ శారీ అండ్ ఈ శారీ 2 అమ్మ చెల్లిది వాళ్ళు కొనుక్కున్నారు అన్నమాట. సో బ్లౌజెస్ కుట్టడానికి నేను తీసుకొచ్చాను. ఈ 2 సెమీ మైసూర్ క్రేప్ సిల్క్ శారీస్ అన్నమాట. చాలా లైట్ వెయిట్ అండ్ చాలా చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఇది అమ్మది డైలీ యూజ్ శారీ తీసుకుంది బ్లాక్. వీళ్ళందరూ కూడా ఇప్పుడు తీసుకున్నది కాదు, మేము ఎప్పుడో తీసుకున్నది. సో అలా పెట్టేస్తాం కదా, సో పండగ కోసం ఇంకా బయటికి తీసాం. సో ఇది అయితే తీసుకొని ఒక 6 మంత్స్ పైగానే అయిపోతుంది అనమాట. ఈ చెక్స్ ఉంటుంది కదండి, సో పైన అలా బొటా వచ్చి ఇంకెలా బార్డర్ వచ్చింది. ఇది మనకి తంజావూరు శారీస్ అంటారన్నమాట, పట్టు శారీస్ చెప్పేసి. అది చాలా బాగుంది, చాలా లైట్ వెయిట్గా ఉంది. సో గద్వాల్ టైప్లో కూడా ఉంటుంది. కొన్ని శారీస్ ఇలానే వస్తున్నాయి అన్నమాట గద్వాల్ టైప్లో ఆ డిజైన్లో. ఇంకా అది కొంచెం అయితే బాగా 6000 పడుతుందని తీసుకున్నాం. ఇదైతే ఒక 3500-4000 అలా అయినట్టుంది. నెక్స్ట్ నా ఫేవరెట్ కలర్ కాంబినేషన్ అండ్ కాంట్రాస్ట్ బార్డర్తో ఎంత బాగా ఇచ్చారంటే శారీ నిజంగా మంచి బ్రౌన్ కలర్. ఈ మధ్య నాకు బ్రౌన్ పిచ్చి పట్టుకుంది. డ్రెస్సెస్ అయినా శారీస్ అయినా ఫ్యాబ్రిక్స్ అయినా ప్రతిదీ బ్రౌనే తీస్తున్నా. ఇదైతే యాక్చువల్గా ససీది నాదిగా తను కొనుక్కుంది. ఇలా బ్రౌన్ కలర్ శారీకి ఇలా కాంట్రాస్ట్ స్కై బ్లూ ఇచ్చి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇచ్చారు. ఈ కలర్ కాంబినేషన్ దొరకదు తీసుకో అని చెప్పా. అదే తీసుకొని 6 మంత్స్ అయిపోతుంది. ఇప్పుడు నేను చూపించిన శారీ లావెండర్ అదే పర్పుల్ కలర్ శారీ. ఇది ఎప్పుడు తీసుకున్నానో కూడా నాకు గుర్తులేదు, బట్ ఎప్పుడు అయితే నాకు పనికొచ్చింది. దీనికి బ్లౌజ్ ఇలా డార్క్ పర్పుల్ ఇచ్చి శారీ లైట్ పర్పుల్ అయితే ఇచ్చారన్నమాట. చాలా లైట్ వెయిట్, చాలా సాఫ్ట్ శారీ అన్నమాట. నాకు చాలా నచ్చి తీసుకున్నాను. ఇంకా ఈ 2 శారీస్ అండ్ బ్లూ శారీ ఇది కూడా అత్తయ్య గారి శారీస్ మాట. సో మేము పర్టికులర్గా చెప్పాలంటే పండగ కోసం నేను షాపింగ్ చేయలేదు, ఎప్పటి నుంచో ఉన్న శారీస్ని ఇప్పుడు తీసా. ఇవన్నీ ఇప్పుడు నేను ఇన్ని బ్లౌజెస్ అన్నీ స్టిచ్ చేయాలి. ఇంక ఈ ఆరెంజ్ కలర్ శారీ అయితే లెహెంగాగా కన్వర్ట్ చేయబోతున్నాను అనమాట. సో ఎలా ఉంటుందో చూపిస్తాను. మదర్ అండ్ డాటర్ అవుట్ఫిట్ సస్సీ కోసం డిజైన్ చేస్తున్నా. ఇంకే ఈ పర్పుల్ డ్రెస్ ఇప్పుడు నేను షాపింగ్ చేసింది ఈ డ్రెస్ ఒక్కటే మాట. సో ఎలా ఉంది, దీంట్లో ఏమేమి నచ్చిందో నాకు కామెంట్ చేయండి. అంతే బ్లాగ్ మీరేం తీసుకున్నారో చెప్పండి, నచ్చితే లైక్ చేయండి.